హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిట్స్ 1434. పొద్దుగాల లేచి ఒక 4 జతల బట్టలు పరుచుకున్నా. ఎందుకంటే ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క డ్రెస్ మీద చేద్దామని అనుకున్నా. ఈ రోజు మన వర్కౌట్ లో ఆల్ టైప్ ఆఫ్ వర్కౌట్ చేయబోతున్నా. కేవలం ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను, క్లియర్ గా వినండి. జిమ్ కి తీసి చూస్తే అదొక తెలియని ఫీలింగ్. ఎందుకంటే ఎవ్వరు లేరు, మనం ఒక్కరే ఉన్నాం. ఆరామ్స్ గా వర్కౌట్ చేసుకోవచ్చు అని అనుకున్నా. కానీ అంతలో చేసేది ఏముంది, అన్న వాళ్ళు రాగానే ఇక మనం మాత్రం చేసేది ఏముంది, మన వర్కౌట్ మనం స్టార్ట్ చేసుకున్నాం. స్టార్టింగ్ పుల్-అప్స్ కొట్టేసిన. నా వెయిట్ కన్నా ఒక 10 kg ఎక్కువ వేసుకొని పుల్-అప్ స్టార్ట్ చేసిన. పుల్-అప్ స్టార్ట్ కాగానే 6 reps కొట్టేసిన. 6 reps కొట్టగానే నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవరాల్ బాడీ వార్మప్. దీని ఓవరాల్ బాడీ వార్మప్ అని ఎందుకంటారంటే ఇది ప్రతి మజిల్ మీద పడుతుంది వెయిట్, కాబట్టి దీని ఓవరాల్ బాడీ వార్మప్ అంటారు. ప్రతి మజిల్ మీద పడుతుంది. వర్కౌట్ కూడా మంచి మజా వస్తుంది. మీరు డైలీ వార్మప్ చేసే ముందు ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. దిస్ ఈస్ గుడ్ ఫర్ వార్మప్. ఎవ్రీ మజిల్ మీద వెయిట్ పడుతుంది. దీంతో కొన్ని రిప్స్ కొట్టిన తర్వాత వితౌట్ టీ షర్ట్ తోటి కూడా ఒక ట్రై చేసిన. పర్లేదు, బాగానే వచ్చింది అనుకుంటున్నా. ఇది అయిపోగానే నెక్స్ట్ వర్కౌట్ వచ్చి కేబుల్ ల్యాడ్ ఫుల్ డౌన్. ఇది నీ బ్యాక్ మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది. నీ బ్యాక్ మంచిగా వైడ్ గా అవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డంబెల్ బెంచ్ ప్రెస్. ఇది చెస్ట్ గంభీరంగా అవపడటానికి బెస్ట్ వర్కౌట్ ఆఫ్ ది చెస్ట్ ఇది డంబెల్ బెంచ్ ప్రెస్. కావున మీరు చెస్ట్ వర్కౌట్ లో డంబెల్ బెంచ్ ప్రెస్ ను ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ లో జిమ్ లో ఎక్కువ ఇంజూర్ అయ్యే అవకాశాలు ఉన్న వర్కౌట్ ఏదైనా ఉందంటే డెడ్ లిఫ్ట్ మాత్రమే. కావున దీన్ని ఎప్పుడు కూడా హెవీ వెయిట్స్ తోటి చేయకూడదు, లిమిట్ వెయిట్ తోటి చేయాలి. వెయిట్ కూడా డే బై డే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకేసారి వెయిట్ లేవడం వల్ల మజిల్ డ్యామేజ్ అయిపోతుంది, ఇంజురీస్ అవుతాయి. కాబట్టి డెడ్ లిఫ్ట్ చూసుకొని చేసుకోండి. నేను 130 kgs లేపిన, అది కూడా 2 repetitions వరకే వచ్చినాయి. తర్వాత నా వల్ల కాలేదు. కావున మీరు కూడా డైలీ ఎప్పుడు చేసినా కూడా సేమ్ వెయిట్ తోటి చేయండి. కొంచెం వెయిట్ గెయిన్ చేసుకోండి, కానీ ఒకేసారి వెయిట్ గెయిన్ చేయకండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లెగ్స్ లో మెయిన్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్. ఇది ఎందుకంటే పర్ఫెక్ట్ థైస్ మీద వెయిట్ పడుతుంది, మంచిగా చూడండి బలంగా వెయిట్ పడుతుంది. కాబట్టి స్క్వాట్స్ బెస్ట్ వర్కౌట్ ఆఫ్ ది లెగ్స్. మీరు కూడా మీ యొక్క లెగ్స్ వర్కౌట్ లో స్క్వాట్స్ ను ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. తక్కువ వెయిట్ తోటి ఎక్కువ రెపిటేషన్స్ చేయండి. హెవీ వెయిట్ వేసుకొని చేయడం వల్ల ఎక్కువ యూజ్ ఉండదు. తక్కువ వెయిట్ వేసుకోవాలి, ఎక్కువ రెపిటేషన్ చేసుకోవడం వల్ల ఎక్కువ యూజ్ ఉంటది ఏ వర్కౌట్ లోనైనా. కావున మీరు కూడా లెగ్స్ వర్కౌట్ లో స్క్వాట్స్ యాడ్ చేసుకోండి. రెపిటేషన్ అయిపోగానే అమ్మయ్యే అనుకుంటా పెట్టేసి ఆరామ్స్ గా బయటకు వచ్చేసి కొంచెం షో అప్ ఇచ్చిన అనుకోండి, అది వేరే విషయం. ఇంకో విషయం ఏంటంటే నేను నెక్స్ట్ నుంచి 100 days ఆఫ్ వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. ఈ వర్కౌట్ సిరీస్ కేవలం బిగినర్స్ మాత్రమే. ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పక్కా ఇస్తా. కావున ఎవరైతే జిమ్ కి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. కావున ప్రతి ఒక్కరు దీన్ని మీకు ఈ వీడియో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.